హలో అందరికీ! ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. నా స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేశానో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ పన్నీర్‌ని కట్ చేసుకోండి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నాకైతే ఈ సైజులో ఇష్టమని అందుకే నేను ఈ సైజులో కట్ చేసుకున్నా. తర్వాత ఒక బౌల్‌లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలపండి. తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసి కలపండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసుకొని వేడి చేయండి. ఆయిల్ మంచి వేడయ్యాక కాజును బాదం వేసి ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేయండి. ఎంత మంచి ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒక టమాటా వేసి కలపండి. ఇప్పుడు ఆనియన్స్ టమాటా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది అవి ఫ్రై కానీకి. మీలో ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి. దాన్ని రోజు పెట్టినా నేను తింటా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటిపోతుంది. సో అప్పుడప్పుడు కలుపుతూనే మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయినట్టే అవి. చూసిన ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోండి, మంచి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో పన్నీర్ వేసి ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇలాచి, బిర్యానాకు, ఓ 2 లవంగాలు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అందులో వేసి ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది అది ఫ్రై. అది కొంచెం ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలపండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలపండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేస్తే మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంతమంది వాటర్ వేసుకోండి. నాకైతే ఒక 4 మెంబర్స్కి కావాలి. సో నేను కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు పన్నీర్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. చూడండి ఆయిల్ అంతా ఎలా బయటికి వచ్చేసిందో. ఇప్పుడు మన పన్నీర్ కర్రీ కుక్ అయినట్టే. సో ఇప్పుడు కసూరి మెంతి, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి పెట్టేసేయండి. అయిపోయింది మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.